మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చికెన్ గోంగూర చికెన్ అంటే సూపర్గా ఉంటుందండి. దాన్ని ఎలా చూసేద్దాం. చికెన్, గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, అంతేనండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గోంగూర చేసుకొని నీట్గా సూపర్గా బాగా ఏమి ఇసుక అనేది లేకుండా నీట్గా కడిగేసి ఒక బౌల్లో వేసేసుకోవాలండి. గోంగూరని మనం ఎంత టేస్ట్గా చేసుకొని చికెన్లో వేసుకుంటామో, చికెన్ కర్రీలో అంత సూపర్గా ఉంటుందండి. అసలు తింటుంటే ఇంకొక ముద్ద తినేయాలన్నంత టేస్ట్గా వస్తుంది మనకి గోంగూర చికెను. సూపర్ ఉంటుంది. నేను చెప్పినట్టు చేసుకోండి. మీ ఇంట్లో అన్నం అంతా ఖాళీ, మళ్ళీ ఎక్కువ వండుకోవాల్సి వస్తుంది. మీరే ముందుగానే చెప్పేస్తున్నాను. అంత సూపర్గా ఉంటుంది గోంగూర చికెను. ఇట్లాగా మనం గోంగూర అంతా నీట్గా కడిగేసుకొని దాంట్లోకి మనం పచ్చిమిర్చి ఇట్లా తీసుకున్నాం కదండి. ఆ పచ్చిమిర్చిని ఇట్లా బాగా సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కరివేపాకు మొత్తం సన్నగా తరిగేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసేసి కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు. గోంగూరలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇంకా మనకి దీంతో పని ఉండదండి ఉడికేదాకా. చూసారు కదా, ఈ గోంగూర ఉడికే వరకు మనకి దీంతో ఏం ఉండదు, ఉడకబెట్టుకోవడమే మెత్తగా. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా సూపర్గా ఎక్కువ టేస్ట్, ఎంతో అదిరిపోతుంది టేస్ట్ అయితే. గోంగూర చికెను ఇష్టం వండేవాళ్ళు అయితే ఈ చికెన్ ఇట్లా చేసుకుంటే ఇంకా సూపర్గా 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మొత్తం దీంట్లో వాటర్ అంతా అయిపోయే వరకు ఇప్పటికే చూడండి గోంగూర టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి. అట్లా మొత్తం ఉడకబెట్టేసుకొని ఈలోపు మనం కూరకి కావాల్సింది అంటే చికెన్ నీట్గా కడిగి పెట్టుకొని దాంట్లోకి 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అంటే మనకి గ్రేవీ లాగా కొంచెం ముద్దగా రావడానికి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని వేరేది మళ్ళా మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్ పెట్టకంగానే వేసేసుకోవాలండి. అది అక్కడ ఉడుకుతూ ఉండగానే మనం ఇదంతా రెడీ చేసేసుకోవచ్చు. ఇట్లాగా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏగిపోవాలండి. బాగా ఏగిపోతేనే కూర అనేది టేస్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్టు గోంగూరలో 1 టీ స్పూన్ వేసాము. ఇది చికెన్ గ్రేవీకి కాబట్టి చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగిపోయాక టమాటాలు కూడా వేసేసి ఇది కూడా బాగా పేస్ట్ లాగా మొత్తం బాగా ఏగిపోవాలండి మొత్తగా. మనము ఇది సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాగా 2 నిమిషాలు మూత పెట్టామంటే ఆ టమాటాలను మనం ఎక్కువసేపు ఇట్లా కలిపే అవసరం ఉండదండి. బాగా గ్రేవీలాగా అవే అయిపోతాయి. మెత్తగా కూడా వచ్చేస్తుంది పేస్ట్ లాగా. చూసారు కదా, అట్లా మొత్తం వేగిపోయాక మాత్రమే మనం కడిగి పెట్టుకున్న చికెను వేసుకోవాలి. చికెన్ కూడా మనం ఒక గోంగూర ప్రాసెస్ చేసే ముందుగానే కడిగేసి అట్లా పెట్టుకోకూడదండి. ఇట్లాగా మనం పొయ్యి మీద ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఎగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అప్పుడు కడుక్కుంటే చికెన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఫస్టే చికెన్ కడిగేసి ఆ పక్కన పెట్టుకొని కూర పనులన్నీ చేసామనుకోండి చికెన్ అనేది సప్పబడిపోతుంది అనమాట. మనకి టేస్ట్ అనిపించదు. కూరలు వేసుకుంటే సప్పగా చికెన్ ఉప్పు కారాలు కూడా పట్టదనమాట. అట్లా అయిపోతుంది. అట్లా కాకుండా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మనం స్టవ్ పైన ఎగుతున్నప్పుడు బౌన్లో ఎగుతున్నప్పుడు అది కడిగేసి తెచ్చి వేసేసుకొని దానికి సరిపడా ఉప్పు, అంటే మనం ఈ చికెన్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు లైట్గా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలిపేసి మనం చూస్తారు కదండి, ఇట్లా మొత్తం కలిపేసి 1-2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం.
ఇట్లా మొత్తం కలిసేటట్టు పెడితే ఏంటంటే మనకి ముక్కలకి అనేది ఉప్పు అనేది బాగా పట్టిద్ది అనమాట. ఇట్లా మొత్తం కలిపేటట్టు పెట్టి అప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈలోపు మనం గోంగూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. దీంట్లో నీళ్ళన్నీ మొత్తం అయిపోయినాయండి. చూసారు కదా, ఒట్టి గోంగూర పచ్చిమిర్చి కనిపిస్తుంది మనకి. మొత్తం ఆల్రెడీ అంతా మనకి టమాటాలు కానీ అంతా గొజ్జులాగా ఉడికిపోయింది. ఉడికేటప్పుడు ఇంత మెత్తగా ఉందంటే మనం పప్పు కొత్తి తీసుకొని దీన్ని ఎనిపితే ఇంకా చూసుకోండి ఎంత గంధంలాగా వచ్చేస్తుందండి. ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఉడకబెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది గోంగూర చికెన్ అండి. ఇప్పుడు దీనిని మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. అంటే చికెన్లోకి వేసేసాం కాబట్టి ఈ గోంగూరకి ఎంత పట్టిద్దో అంత వేసుకోవాలి. పట్టిన వరకు వేసుకొని బాగా ఇట్లాగా పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా, చాలా మెత్తగా బాగా రుబ్బేసుకుంటే సూపర్గా టేస్ట్ వచ్చేస్తుందండి మనకైతే గోంగూర చికెను. చూసారు కదా, పచ్చిమిర్చిని బాగా గోంగూరని కసి బిసేగా బాగా రుబ్బేసాను నేనైతే. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చికెన్లో వాటర్ అంతా వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాల్లో మనకైతే గోంగూర చికెన్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా వచ్చేసింది కాబట్టి ఈ చికెన్ బాగా కొంచెం దగ్గరికి ఉడికే వరకు మనం ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ అంతా ఉడికిపోతుంది కాబట్టి బాగా ఇప్పుడు దానికి కావాల్సింది రుచికి సరిపడా కారం. రుచికి సరిపడే కారం అనేది ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంత అంత అని చెప్పలేమండి. మేమైతే ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు గోంగూరకి సరిపడా వేసేసాము. అంటే గోంగూరకి కారం సరిపోయేటట్టుగా నేను ఇప్పుడు చికెన్కి సరిపడా 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాం అనమాట. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే ఏ కూర అయినా కూడా టేస్ట్ అదిరిపోద్దండి. అవి తక్కువ ఉంటే ఎంత బాగా చేసినా కూడా మనకి అది రుచి అనిపించదు అనమాట. అందుకనే నేను చికెన్కి సరిపడా కారం వేసేస్తాను. మీరు కూడా చికెన్కి సరిపడా కారం ఉప్పులు వేరేగానే కరెక్ట్గా వేసుకుంటేనే గోంగూర చికెన్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి బాగా ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడకనిచ్చామంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకి. చూస్తారు కదా ఎంత సింపుల్ రెసిపీ ఇది. రెసిపీ సింపులే, టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోద్ది అనమాట మనకి. చూసారు కదా, చికెన్ అయితే ముద్దగా గ్రేవీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గంధంలాగా బాగా మెత్తగా రుబ్బుకున్న గోంగూరను అయితే ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ చికెన్ బాగా ఉడకబెట్టుకున్నాం కదండి. మన మసాలా కూడా అల్లం తెల్లగడ్డ పేస్ట్ తప్ప ఏం వాడలేదు. బాగా అది గ్రేవీలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది చికెన్ గోంగూర అనమాట. ఇట్లా చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీ ఇంట్లో ఎవరైనా మీ కూరలకి వంకలు పెట్టే వాళ్ళు ఉండుంటే, ఇట్లా బాగాలేదు అట్లా బాగాలేదు అని వాళ్ళు ఉండుంటే ఈ చికెన్ గోంగూర పెట్టండి. ఇంక మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడు కూడా ఏం కూర బాగాలేదని మాత్రం రాదు నోట్లోంచి. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అనమాట ఈ గోంగూర చికెన్. తప్పకుండా ట్రై చేసింది. ఇట్లాగే చేస్తే సూపర్గా ఉంటుంది, అదిరిపోద్ది టేస్ట్ అయితే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మనం 2 నిమిషాలు మాత్రమే ఈ గోంగూరలో వేసి ఈ చికెన్ని 2 నిమిషాలు, అంటే ఆ పులుపు అనేది దానికి పట్టిద్ది అనమాట. ఒక 2 నిమిషాలు దాంట్లో పెట్టేసి మూత పెట్టి ఉడకబెట్టుకుంటే ఆ పులుపు అనేది ఆ చికెన్లోకి వచ్చి పుల్లగా కారంగా ఎంతో రుచికరంగా గోంగూర చికెన్ మనకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడు చేసేదే కదా, కొత్తిమీర చల్లేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర చల్లామంటే ఇంకా మనకి కూర పని పూర్తి అయిపోయినట్టే అనమాట. చూసారు కదా, ఇంకా అయిపోయింది గోంగూర చికెన్ సింపుల్గా రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి రెడీగా నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా తినేస్తున్నామండి. ఇప్పుడు గోంగూర చికెన్ రెడీగా అందరం కలిసి భోజనం చేసేస్తాం. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేసి టేస్టీగా గోంగూర చికెన్ వేసుకొని తినేసేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.